హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పనస మొక్కలతోటి ఆవకాయ పెట్టుకుందామండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఈ ఆవకాయ. ఇప్పుడు సమ్మర్లో మనకి ఎక్కువగా పనసకాయలు అనేది మార్కెట్లో ఉంటాయి. ఇలా కొని తెచ్చుకొని చక్కగా మీరు పచ్చడి పెట్టుకోండి. లేదంటే పనసకాయ మొక్కలను కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇలా మనం ఆవకాయ పెట్టుకోవచ్చు. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. నేను గిన్నె కొలతలతో చూపిస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. చూడండి, పనసకాయ ముక్కల్ని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాదు, అలానే మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ పనస ముక్కల్ని ఒక బౌల్ తీసుకొని కొలుచుకుందాం. మీరు ఏ గిన్నెతోటైనా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ పనసకాయ ముక్కలు 4 కప్పులు ఉండేలా చూసుకోండి. ఈ పనసకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకుందాం. 4 కప్పులు పనసకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇందులోని వాటర్ పోసి చక్కగా పనసకాయ ముక్కల్ని కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు నేను గ్యాస్ మీద నీళ్ళు కూడా పెట్టుకున్నాను. వాటర్ కూడా చక్కగా మరుగుతుంది. ఇలా మరిగినప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని, వాటర్ బాగా మరిగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుని, అలాగే పనసకాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం ఉంచండి. చాలా ఎక్కువసేపు ఉడకక్కర్లొద్దు. చూడండి, ఇలా పైకి ఇలా నొగర్లా వచ్చింది కదా. మీకు చేతితో పట్టుకుంటే పనసకాయ ముక్క జస్ట్ ఇలా మెత్తగా ఉంటే చాలు, మరీ బాగా ఉడకక్కర్లొద్దు. మీకు చూపిస్తాను. ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని గిన్నె దింపి ఇలా జల్లి గరిటెలను తీసుకోండి. అంటే వాటర్ లేకుండా ఇలా జల్లి గరిటెతోటి ముక్కలు తీసుకొని వేరొక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇలా పనస ముక్కలు తీసుకున్నాం కదా, దీన్ని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ వేసుకొని పనసకాయ ముక్కల్ని ఆరబెట్టుకోవాలి. అంటే తడి లేకుండా మనం చక్కగా పొడిగా ఆరబెట్టుకోవాలి. 1 గంట 2 గంటలు అయితే చక్కగా ఆరిపోతాయి. ఇలా ఆరితేనే మనకి పచ్చడి అనేది రుచి బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. మామిడికాయలు ఒక 2 తీసుకుని పైన పొట్టు అవి తీసి చక్కగా ఇలా తురుముకోవాలి. నేను మామిడికాయను కూడా తురుముకున్నాను. దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకొని ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకోండి. పనసకాయ ముక్కల్ని మామిడికాయ తురుగుని ఆరబెట్టుకోండి. పనసకాయ ముక్కలు అయితే చక్కగా ఆరిపోయండి. ఇప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ కదా, 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. అందులోనే 1/2 కప్పు ఆయిల్ని కళాయిలో వేసి ఆయిల్ మరిగిన తర్వాత పనసకాయ ముక్కలు వేసి గ్యాస్ని మీడియంలో పెట్టి కొద్దిగా వేపండి పనసకాయ ముక్కల్ని. ఇలా వేపి చేయడం వల్ల అంటే పనసకాయ ముక్క తినేటప్పుడు రుచి బాగుంటుంది. జస్ట్ 1-2 నిమిషాలు వేపండి. ఎక్కువసేపు వేపే పని ఉండదు. ఒక 2 నిమిషాలు వేపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ముక్కలు చల్లారాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. తడి లేకుండా పొడిగా ఉన్నది ఒక బౌల్ తీసుకొని, పెద్ద బౌలు పనసకాయ ముక్కలు దేంతో కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు కారం వేసుకొని, మామిడికాయ తురుము కూడా చక్కగా ఆరిపోయింది. ఈ మామిడికాయ తురుముని 1/2 కప్పు వేసుకోవాలి. అంటే మామిడికాయ ఎండబెట్టేటప్పుడు మన చేతితో పట్టుకుంటే తడి లేకుండా ఉండాలి, అంతసేపు ఆరబెట్టుకోవాలి. అలాగే 1/2 కప్పు ఆవాల పొడి వేసుకొని 1/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఉప్పుని మిక్సీలో వేసుకొని చేసుకున్నది 1/4 కప్పు వేసుకొని, వెల్లుల్లిపాయలు ఒక 2 తీసుకొని దంచి వేసుకోండి. మెంతిపిండి 1/2 టీ స్పూను, ఆయిల్ ముందుగా మన పనస ముక్కలను వేపుకున్నాం కదా, మిగిలిన ఆయిల్ వేసుకొని అదే కప్పుతోటి 1/2 కప్పు వేసుకోండి. అంటే 1.5 కప్పు ఆయిల్ వేసుకున్నాం మనం. వేసిన తర్వాత చేతితోటి బాగా మొత్తం అంతా కలిసేలాగా కలపండి. ఇలా అంతా కలిపిన తర్వాత ముందుగా పనసకాయ ముక్కలను వేపి ఉంచుకున్నాం కదా, ఈ పనసకాయ ముక్కలు వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపండి. చాలా బాగుంటుందండి పచ్చడి. మనం తడి లేకుండా మనం చూసుకుంటే పచ్చడి అనేది 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు, నిలవ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక బౌల్లో పెట్టుకుందాం. మనం తీసుకునే బౌల్ కూడా తడి అనేది లేకుండా చూసుకోండి.
ఇలా చేతితో నొక్కి చక్కగా మనం బౌల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక రోజు ఉంచండి. పచ్చడి అనేది పనసకాయ ముక్కలకి చక్కగా ఉప్పు కారం అయి పట్టి బాగుంటుంది. ఒక రోజు తర్వాత మర్నాడు మీకు మూత తీసి చూపిస్తున్నాను. అంటే ఇందులో ఇంకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ అనేది పైకి రాలేదు చూడండి, అంతా కలిపి చూస్తున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం పడుతుంది, ఇందులో వేసుకోవాలి. పచ్చట్లో ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నిలవ ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు పచ్చడి చేసుకునేటప్పుడు ఆయిల్ని పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె అయినా వాడుకుంటే పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. ఈ కప్పులో ఇంకా ఆయిల్ ఉంది కదా, దీన్ని బాటిల్లో వేసుకుందాం. మనం తీసుకునే బాటిల్ కూడా చక్కగా కడిగి ఎండలో ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని ఈ బాటిల్లో మనం వేసుకోవాలి. బాటిల్లో పచ్చడి వేసేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్ వేసి ఒక బాటిల్ని ఒకసారి ఇలా కదిపి అప్పుడు మనం పచ్చడిని వేసుకోవాలి. చాలా చాలా రుచికరంగా ఉంటుందండి పచ్చడి. నాకైతే నేను రైస్లో వేసుకొని చూశాను. ఉప్పు కారం ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పులుపు అంటే మనం మామిడికాయ వేసుకున్నాం కదా, పులుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా చాలా బాగుంది. ఇలా బాటిల్లో వేసిన తర్వాత ఈ మిగతా పచ్చడిని వేరే బాటిల్లో వేసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.